చిత్తంలో గుప్తంగా ఉన్న జ్ఞాపకాలే పుణ్య పాపాల రూపంలో మనకి భోగాలు కలిగిస్తాయి, శిక్షలు విధిస్తాయి. ఇది తత్వం. అందుకే చిత్రగుప్తుడు భట్టుల పేర్లు ఏమిటో చూడండి మీరు. గరుడ పురాణంలో మన పురాణ వాంగ్మయం ఎంత ప్రతీకాత్మకమో, అసలు ఎంత ఆలోచన ఉందో వాటి వెనకాల అర్థమవుతుంది. వాడి భటుల పేర్లు ఉచ్ఛ్వాసుడు, నిశ్వాసుడు. అర్థమైపోలా మహానుభావ. ఉచ్ఛ్వాస, నిశ్వాస. నువ్వు పీల్చే గాలి, వదిలే గాలి. వాటి ద్వారానే మన కర్మలన్నీ కూడా మనస్సు ఏర్పడి మనసులో జ్ఞాపకాలుగా ఉంటాయి. ఈ వాయువు బయటికి వెళ్ళిపోయినప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు. అందుకే గాలిలో కలిసిపోయాడమ్మా, అనంత వాయువుల్లో లీనమయ్యాడు. ఒకటి ప్రాణమమ్మా గాలి అంటారు. గాలి అంటారు చూడండి. గాలి ఆ ప్రాణంతోనే మనస్సు ఏర్పడింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ప్రాణమయం ఉండబట్టే మనోమయం. ప్రాణం లేకపోతే మనస్సు ఎక్కడది? మనస్సుకు మూలం ప్రాణం. అందుకే మనస్సు చచ్చిపోయినా, డెడ్ అయిపోయినా, బ్రెయిన్ డెడ్ అంటారు. డాక్టర్లు చనిపోయాడని చెప్పరు. ఎప్పుడు చెబుతారు? అక్కడ గొట్టాలు పెడతారు. ఇదేమిటి? వెంటిలేటర్ల మీద పెడతారు. ఇంకో 2 ఎకరాలు అమ్మేయడానికి. ఏమంటే బాగుందంటే స్లోలీ రెస్పాండింగ్. స్లోలీ అంటే 2 ఎకరాలు సిద్ధం చేసుకోమని అర్థం. ఇంకా బతకడం చెప్పడండి. ఎందుకంటే మరి లేకపోతే ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గొట్టాలు పెడతాడు. ఇంకా వీళ్ళు కూడా ఏమిటో పెట్టండి, అలా బాగుండదు. ఇంక బతకడం తెలిసి ఎందుకు వచ్చిన కూడా ఇది. ఎప్పుడో ఒకసారి ఇంకా అవి ఎప్పుడో పొరపాటును తీసినప్పుడు తీయకుండానే విడిపోతాయి. ఇంకా లాభం లేదంటారు. అంటే ఈ గొట్టాలు ఎందుకు చేస్తారంటే ప్రాణవాయువు ఇంకా చెరిస్తోంది కాబట్టి, తీసుకునే అవకాశం ఉంది కాబట్టి, మళ్ళీ మనస్సు ఇతనికి వచ్చే అవకాశం ఉందేమో అని చూస్తారు. అవకాశం ఉంది. అందుకే కోమాలో ఉన్న వాళ్ళని మీరు వినండి. 3 రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళైనా రాని వాళ్ళు ఉన్నారు, ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. లాగా ప్రాణవాయువు. ఆ ప్రాణం ఆగిపోయిందనే విషయాన్ని ఈసీజీ గ్రాఫింగ్ పెట్టి ఒట్టి కాగితం బయటకు వచ్చే వరకు తెలియదు. అప్పుడు మాత్రమే పోయినట్లు లెక్క. అంచేత మనస్సు లేకపోయినా మనిషి ఉంటాడు, ప్రాణం లేకపోతే ఉండడు. అందుకే మనిషి చనిపోతే మనస్సు పోయింది అనరు. ప్రాణం పోవడం సమస్య. ప్రాణం పోయిందంటే, గాలి పోయిందంటే ఇక ప్రాణం పోయినట్టే. అంచేత ప్రాణమే లెక్క. ఆ ప్రాణాన్నే మనం చూసుకోవాలి ఖచ్చితంగా. అందుకని ఆ ప్రాణవాయువుల ద్వారా సరిగ్గా ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనం చేస్తున్నటువంటి ప్రతి పని మనం ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి తెలియకుండా మనం ఏమైనా చేయగలమా? ఈ ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఇలా శుభ్రంగా నీళ్లు తోడినట్టుగా తోడి లోపలికి వెళ్ళి ఇవన్నీ జ్ఞాపకాల రూపంలో మిగులుతాయి. లోపల సబ్ కాన్షియస్, ఇన్నర్ కాన్షియస్, అన్కాన్షియస్ రకరకాలు చెప్తారు. మొత్తం అసలు కాన్షియస్ లేక ఆత్మ కాన్షియస్, సెల్ఫ్ కాన్షియస్ అంటారు. ఆ కాన్షియస్ ఉంటే ఈ కాన్షియస్ లేవక్కర్లేదు. ఆ సెల్ఫ్ కాన్షియస్ లేక ఈ సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ సైకాలజీ పుస్తకాలు ఉంటాయి. బొరపాడైపోతుంది చదివితే. 3 పేజీలు చదవగానే మనకి పిచ్చెక్కిపోతుంది. ఏమిటో పదాలన్నీ వాడతారు, పెద్ద పెద్ద పదాలన్నీ. అసలు ఉండాల్సింది సెల్ఫ్ కాన్షియస్ ఒకటే. అది లేక ఇవన్నీ ఆత్మజ్ఞానం. అందుకని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ ఉచ్ఛ్వాసలు నిశ్వాసాల కారణంగా చిత్రంలో గుప్తమై ఉంటాయి. అందుకే చిత్తగుప్త అసలు పేరు తీసి. నీ చిత్తంలో గుప్తంగా ఉన్న జ్ఞాపకాలే పుణ్యములు పాపముల రూపంలో శిక్షలు స్వర్గ నరకాలకు తీసుకెడతాయి. తర్వాత మళ్ళీ జన్మ కలిగిస్తాయి. అందుకే ఒక యోగి ఆత్మకథ కానీ పరమహంస కథామృతం కానీ చదివితే తెలుస్తుంది. స్వర్గ నరకాలు సహా తర్వాత జన్మ సహా అన్నీ మన మనస్సు ఆడుతున్న మహానాటకం. ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. ఉన్న చోటే ఉంటాం. పోయినప్పుడు కూడా అక్కడే ఉంటాం. ఆ జీవి ఎక్కడ పోయాడో అక్కడే ఉంటాడు. వాడి భావన మాత్రం ఎలా ఉంటుందంటే, నేను నరకానికి ఎడుతున్నా, నన్ను ఎవరో తీసుకెడుతున్నారు, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లా. ఎందుకంటే వీడు ఇక్కడ మొత్తం చదివినటువంటి వాంగ్మయంలో ఉన్న నమ్మకం ఎటువంటిదంటే, పాపం చేస్తే ఇది, పుణ్యం చేస్తే అది అని చదివేశాడు మొత్తం. ఇవన్నీ మనసులో ముద్రలైపోయినాయి. ఇవి అనుభవిస్తాడు ఇది ఉన్నంత వరకు. అది ఇక్కడ ఉండగానే జ్ఞానం అవన్నీ ఏమీ లేవు. అదంతా చిత్రంలో గుప్తంగా ఉండే వ్యవహారం. ఉచ్ఛ్వాస నిశ్వాస ఇవే. ఈ ఉచ్ఛ్వాసన నిశ్వాసన కూడా పంచాక్షర మంత్రానికి జోడించి గాలి పీల్చినా నమశివాయ, గాలి వదిలినా నమశివాయ అంటే